ಘಡಿಯ ಇದೆ, ಚಿವರಿ ಘಡಿಯ ಇದೆ, ಚಿವರಿ ಘಡಿಯ ಇದೆ, చివరి ఘడియ ఇదే, ఈ లోకానికి అంతిమ ఘడియ ఇదే, ఈ లోకానికి అంతిమ ఘడియ ఇదే, ప్రమాద ఘడియ ఇదే. ప్రపంచమంతా మేల్కొనే చివరి ఘడియ ఇదే, ప్రపంచమంతా మేల్కొనే చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే. ఎటు చూసిన యుద్ధాలు భూకంపాలే, ఎక్కడ విన్నా మానభంగాలు పాపాలే, ఎటు చూసిన యుద్ధాలు భూకంపాలే, ఎక్కడ విన్నా మానభంగాలు పాపాలే. ఆకాశంలో మార్పులు అవనిలో పెను మార్పులు, ఆకాశంలో మార్పులు అవనిలో పెను మార్పులు, మారిపోయిన మనిషి అన్నిటికీ అంతటికీ చివరి గడియ ఇదే, అన్నిటికీ అంతటికీ చివరి గడియ ఇదే. క్రీస్తునందు ప్రియులారా, యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మీరు బాగున్నారా? మీ గురించి నిత్యము మా క్రీస్తు రాయబారుల కార్యాలయంలో ప్రార్థన చేస్తున్నామని సంతోషంగా తెలియజేస్తున్నాను. మరి ప్రభు మహాకృపను బట్టి గత రోజుల్లో జనరల్ మెసేజ్ చెప్పి 2 నెలల నుంచి స్పెషల్ వర్తమానములు చెప్తూ ఉండగా అనేక ప్రాంతాల నుంచి ఫోన్లు వస్తున్నవి. అనేక మంది ఫోన్లు చేసి ఈ వర్తమానములు మేము ఎప్పుడు వినలేదు అయ్యగారు, చాలా బాగున్నాయి, ఇది కంటిన్యూషన్ చేయండి, మేము కంటిన్యూగా వింటున్నాం. యూత్ వాళ్ళు చాలామంది ముందే పనులు చేసుకొని, చాలామంది కూలి పని చేసేవాళ్ళు పెందలకడే వచ్చి సోమవారం పూట గురువారం పూట ఈ వర్తమానములు వింటూ మేలు పొందుతున్నామని మరి చాలామంది తెలియజేస్తున్నారు. ఈ వర్తమానముల కొరకు వేల మంది సోమవారం గురువారం సాయంత్రం పూట గ్యాదర్ అవుతూ ఖచ్చితంగా టీవీ ముందు కూర్చొని ఈ స్పెషల్ మెసేజ్లు వింటున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇన్ని వేల మందికి నేను చెప్పే ఈ స్పెషల్ మెసేజ్లు ఉపయోగపడుతున్నామని నా హృదయంలో ఎంతో సంతోషం ఉంది. 17 సంవత్సరాలు నేను ముందే చెప్పాను. 17 సంవత్సరాల నుంచి ధ్యానం చేసి ప్రార్థించి ప్రభు దగ్గర కనిపెట్టి మరి ఇస్తున్న ఈ వర్తమానములు మీరు విని మేలు పొందుతారని నాకు ముందే తెలుసు. ప్రభు ఏర్పాటు ఇదంతా కూడాను. కాబట్టి రాబోయే రోజుల్లో ఇవన్నీ చక్కగా వినమని ప్రేమతో తెలియచేస్తున్నాను. మొత్తం 50 వర్తమానములు సంవత్సరం పడుతుంది. ఇప్పుడు 4 అయిపోయినాయి, ఇంకా 46 ఉన్నాయి. ఏ వర్తమానం మిస్ అవ్వబాకండి. కొన్ని లక్షల రూపాయలు పెట్టి కొనుక్కున్నా కూడా ఈ వర్తమానములు మీకు దొరకవని ప్రభు మహిమ కొరకు నేను సంతోషంగా తెలియచేస్తున్నాను. ఘనత మహిమ ప్రభావములు ప్రభుకే. ఈ ప్రపంచ భవిష్యత్తు ఎలా ముగించబడబోతుంది, ఈ ప్రపంచం ఉంటుందా పోతుందా, పరిస్థితులు ఎలా ఉన్నాయి, యేసు ప్రభు రాకడ ఎలా వస్తుంది, ప్రపంచం ప్రకృతి ఇవన్నీ ఎలా మారిపోయినాయి, యుద్ధం జరిగిద్దా లేదా, ఎక్కడ కేంద్రీకృతమైంది, ఈ విషయాలన్నీ కూడా గత మెసేజ్లో నేను మీకు తెలియచేశాను. గత రోజుల్లో నేను చెప్పినటువంటి 4 వర్తమానములు ఇశ్రాయేలు పునర్జన్మ అలియా పార్ట్ 1 పార్ట్ 2 చెప్పాను. ఆ తదుపరి యెరూషలేము రాయిపై చర్చల విఫలం చెప్పాను. తర్వాత రాబోతున్న ప్రపంచ యుద్ధం చెప్పాను. ఇశ్రాయేలు ఎవరు అసలు, వాళ్ళు ఎప్పుడు చెదిరిపోయారు, ఎప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళారు, తిరిగి ఎట్లా వెళ్ళారు, ఏ కారణాలు, అక్కడికి వాళ్ళు వెళ్ళినంత మాత్రాన ఏం జరిగింది, యెరూషలేము మందిరం ఎప్పుడు కట్టబోతున్నారు, ప్రపంచం ఎలా ముగించబడబోతుంది, ఆ జాతి ద్వారానే ప్రపంచం ముగింపు తీసుకొస్తాడా ప్రభు. తదుపరి వాళ్ళు వెళ్ళిన తర్వాత పాలస్తీనా వాళ్ళకి ఇజ్రాయెల్ వాళ్ళకి ఎలా యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధ వాతావరణము, అక్కడ ఉన్నటువంటి మసీదు, ఆ డోమ్ ఆఫ్ ద రాక్, ఆ పరిస్థితులు ఎలా వస్తున్నాయి చెప్పాను. ఆ తదుపరి ఇప్పుడు వాళ్ళిద్దరికీ గొడవ జరుగుతుంది. వాళ్ళిద్దరికే కాదు, ప్రపంచం అంతా పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఒక ప్రపంచ యుద్ధం రాబోతుంది. యేసు ప్రభు రాకడ స్పాట్లో అది ఎలా ముట్టుకోబోతుంది, ప్రపంచంలో ఇప్పుడు పరిస్థితులను ఎలా ఉన్నాయి మొత్తం వివరించి 4 వర్తమానములు మీకు అందించాను. దాని కంటిన్యూషన్ ఇప్పుడు మరొక వర్తమానాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. మళ్ళీ ప్రారంభించే ముందు చెప్తున్నాను ప్రియారా, మా పాత విశ్వాసులందరూ కూడా ఈ మెసేజ్లు వినటానికి కొన్ని వేల మంది అలవాటు అయ్యారు.
వాళ్ళందరిని అభినందిస్తున్నాను. వాళ్ళతో పాటు కొత్త వాళ్ళు వింటుంటే నేను మీకు చెప్పేది ఏంటంటే, అటు ఇటు తిరగవద్దు. మీరు ఒక నిమిషము అశ్రద్ధగా ఉన్నారంటే ఏ ఇంపార్టెంట్ పాయింట్ పోతుందో మీకే తెలియదు. మీరు అట్లా రూమ్లోకి వెళ్ళొచ్చి ఇలా మంచులు తాగుతానికి వెళ్ళొచ్చేసరికి ఏ పాయింట్ పోవచ్చు. కాబట్టి నా మెసేజ్ మీరు ఖచ్చితంగా అరగంట సేపు కూర్చొని ఉన్నట్టయితే అమూల్యమైన సత్యాలు మీరు తెలుసుకుంటారు. చాలామంది ఫోన్లు చేసినప్పుడు నేను చాలా సంతోషిస్తున్నాను. పాస్టర్ గారు, ఈ మెసేజ్లు ఇంతవరకు మేము ఎప్పుడు వినలేదండి, మా ప్రాంతాల్లో మీటింగ్స్ పెడతాం రండి అని చాలామంది కోరుతున్నారు. పాస్టర్లకు కూడా ఈ విషయాలు చాలామంది తెలియదండి. కొన్ని ఏరియాల్లో పాస్టర్ల మీటింగ్ పెట్టి కూడా మిమ్మల్ని పిలిచి ఈ వర్తమానములు వినిపిస్తాం అని చెప్పటం వలన నేను చాలా సంతోషిస్తున్నాను ప్రియులారా. మంచిది. ఈరోజు దాని కంటిన్యూషన్గా మరొక వర్తమానాన్ని అందించబోతున్నాను. మొత్తం 50 వర్తమానములు 4 అయిపోయినాయి, మిగతా 46 ఉన్నాయి. 46 వారములు పడతాయి. సువార్తవాణి వాళ్ళు మాతో సహకరిస్తూ సోమవారం సాయంత్రం 8 గంటలకు, గురువారం సాయంత్రం 6:30కే కాకుండా చాలా టైముల్లో విడి రోజుల్లో వాళ్ళకి టైం ఉన్నప్పుడు ఈ వర్తమానములు వేస్తున్నారు. మీరు వినుమని ప్రభుపేట నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పే వర్తమానము పేరు క్రీస్తు రాకడ సూచనలు. ప్రియులారా, యేసు ప్రభు వారి యొక్క రాకడ ఈ ప్రపంచం మీదకి రాబోతున్నది. అప్పుడే ఈ ప్రపంచం సమాప్తం అవుతుంది. యేసయ్య రావాలంటే కొన్ని సూచనలు తానే చెప్పారు, ప్రభువే చెప్పారు. బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. 100కి 70 సూచనలు, గుర్తులు అయిపోయినాయి. ఇంకొక 30 గుర్తులు జరగాలి, అప్పుడు ప్రభు వస్తాడు. సో వాటిల్లో నేను కొన్ని 5 భాగాలు చేసి నేను మీకు అందిస్తున్నాను. యేసు ప్రభు రావాలంటే కొన్ని గుర్తులు ప్రపంచంలో జరగాలి. ఆ గుర్తులు ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. ఈ గుర్తుల్ని 5 భాగాలు చేశాను. 1 ప్రకృతి సూచనలు, 2 రాజకీయ సూచనలు, 3 కాల సూచనలు, 4 నైతిక సూచనలు, 5 ఆధ్యాత్మిక సూచనలు. మళ్ళీ చెప్తున్నా, 1 ప్రకృతి సూచనలు, రాజకీయ సూచనలు, కాల సూచనలు, నైతిక సూచనలు, ఆత్మీయ సూచనలు. ఈ 5 నేను మీకు తెలియచేస్తాను. జాగ్రత్తగా వినండి, అటు తిరగబాకండి. నంబర్ 1 ప్రకృతి సూచనలు. యేసయ్య చెప్పినటువంటి వాక్యాలలో ఆయన రాకడొచ్చే ముందు ఎలా ఉంటుంది అనే సూచనలో, ప్రకృతి సూచనలో నంబర్ 1, యేసు ప్రభు వారు రాకడ వచ్చే ముందు చంద్రుడు అంతా కూడా రక్తమైపోతాడని అపొస్తలుల కార్యము 2:20లో క్లియర్గా చెప్పాడు. యేసయ్య రాకడొచ్చే ముందు చంద్రబింబమంతయు రక్తవర్ణమాయనని బైబిల్ చెప్తుంది. ప్రియులారా, అమెరికా వాళ్ళు ఈ మధ్య నాసా పరిశోధకులు చంద్రుడిని పరీక్ష చేశారు. చంద్రుడిని పరీక్ష చేసినప్పుడు చంద్రుడిలో ఒక పెద్ద, మన కృష్ణానది అంత కాలవ, పెద్ద కాలువ ప్రవహిస్తుందంట. నీళ్ల కాలువ కాదు, అది రక్తపు కాలువ. ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఏంట్రా, మనం ఎంతకాలం నుంచి చంద్రుని టెస్ట్ చేస్తున్నాం, ఎప్పుడు ఈ రక్తపు కాలువ మనకు కనపడలేదే. రక్తపు కాలువ ప్రవహిస్తాం స్టార్ట్ అయింది. అది ఉండాకొండిందికి ఇప్పుడు పెద్దదవుతుందంట. ఆ కాలువ పెద్దదవుతూ ఉన్నది, రక్తము ప్రవహిస్తుంది. వాళ్ళు చెప్తుందంటే తొందరలో ఈ రక్తపు కాలువ చంద్రుడంతా కూడా పాకిద్ది, చంద్రుడు ఏమైపోతాడో మాకు తెలియదు అని వాళ్ళు గుండెలు బాదుకుంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. ఇంకోటి ఏం చెప్తుందంటే సూర్యుడి గురించి కూడా బైబిల్ గ్రంథంలో ప్రభు వచ్చే ముందు సూర్యుడు ఏమైపోతాడంటే అపొస్తలుల కార్యం 2:20 ప్రకారము చంద్రబింబము రక్తమైపోయిందని చెప్పేసి సూర్యుడు కంబళి వలె నలుపైపోతాడు అని బైబిల్ చెప్తుంది. అమెరికా వాళ్ళు సూర్యుని కూడా టెస్ట్ చేశారు ఈ మధ్య. టెలిస్కోప్స్లో చూస్తే సూర్యుడిలో పిల్లరా 10 కిలోమీటర్ల వ్యాసార్థము, 10 కిలోమీటర్ల లెక్క పెద్ద మచ్చ, నల్లటి మచ్చ ఏర్పడిందంట. ఆ నల్ల మచ్చ ఉండాకొందికి పెద్ద అయిపోతుందంట. ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఇదేంట్రా, ఎప్పుడు చూడలేదు మేము, ఇదేంటి ఇంత పెద్ద నల్ల మచ్చ ఏర్పడిందేంటి, ఉండాకొందికి ఆ నల్ల మచ్చ సూర్యుడిలో పెద్దదైపోతుందంట. అవును పిల్లరా, చంద్రుడు ప్రభు రాకడకు రెడీ అవుతున్నాడు, సూర్యుడు కూడా ప్రభు రాకడకు రెడీ అవుతున్నాడు. ఆ నల్ల మచ్చ సూర్యుడిలో పెద్ద అయిపోతుంది. ఎందుకంటే క్రీస్తు ప్రభు వచ్చే ముందు చంద్రుడు ఎరుపైపోతాడు, రక్తమైపోతాడు, సూర్యుడు కంబళి వలె నలుపైపోతాడు. అపొస్తలుల కార్యము 2:20 ప్రకారం. ఇంకా ఏంటంటే నేను త్వరగా చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా క్యాచ్ చేయాలి. ఒక్కొక్క పాయింట్ గురించి ఎక్కువసేపు చెప్పాలంటే నాకు టైం లేదు కాబట్టి టక్ మనం కొన్ని పాయింట్లు క్లియర్గా చెప్పేస్తున్నా. జాగ్రత్తగా ఉండండి, తిరగబాకనట్టు ఇటు. యేసు ప్రభు రాకడొచ్చే ముందు ఒలీవల కొండ మీద ఆయన కాలు పెడతాడు. ఆయన సంఘాన్ని తీసుకెళ్ళిపోయి మధ్యాకాశంలో 7 సంవత్సరాలు ఉంటాడు. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత భూమి మీద కాలు పెడతాడు. ప్రభు భూమి మీద కాలు పెట్టిన తర్వాత పిల్లరా ఎక్కడ పెడతాడని జకర్యా గ్రంథం 14:4 చెప్తుందంటే యేసయ్య యెరూషలేములో ఒలీవల కొండ మీద కాలు పెడతాడంట. అప్పుడు ఒలీవల కొండ 2గా చీలిపోయి మధ్యలో లోయ ఏర్పడుతుందంట. ఈ మధ్య ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు ఒలీవల కొండ మీద
గెస్ట్ హౌస్లు కడటానికి వెళ్ళారు. ఇజ్రాయెల్ గవర్నమెంట్ శాస్త్రవేత్తల్ని, ఆర్కిటెక్ట్, ఇంజనీర్లను పంపించింది. అంతా బిల్డింగ్స్ కట్టేశాము. ఇజ్రాయెల్ దేశానికి ఆదాయం ఎక్కువ ఏంటంటే టూరిజం. అన్ని దేశాల నుంచి యేసు పుట్టిన ప్రాంతాలను చూస్తానికి వస్తుంటారు కదా, అందుకొరకు హోటల్ ద్వారా ఇన్కమ్, చూడటం ద్వారా ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ప్లేసులన్నీ అయిపోయినాయి. గెస్ట్ హౌస్లు, హోటల్స్ కట్టే ప్లేసులు, ఒలివుల కొండ ఒకటి మిగిలింది. వాళ్ళు ఇంజనీర్ల గారులను పంపించి ఒలివుల కొండ మీద బిల్డింగ్స్, గెస్ట్ హౌస్లు, హోటల్స్ కట్టండి అని పంపిస్తే ఆర్కిటెక్ట్, ఇంజనీర్ గారు ఒలివుల కొండను కొట్టి, ఇక్కడ నేను బిల్డింగ్స్ కట్టను, ఎందుకంటే ఒలివుల కొండ ఓటి మూత వస్తుంది, లోపల పెద్ద లొట్ట ఏర్పడింది, ఎందుకో నాకు తెలియదు, ఇక్కడ కడితే బిల్డింగ్స్ పడిపోతాయని చెప్పాడు. పిల్లరా, ఒలివుల కొండ కూడా ప్రభు రాకడ సిద్ధమైపోయింది. ఎందుకంటే ప్రభు వచ్చినప్పుడు భూమి మీద కాలు పెట్టేది ఒలివుల కొండ మీద కాలు పెట్టగా ఒలివుల కొండ రెండుగా చీలిపోయి మధ్యలో లోయ ఏర్పడుతుందని బైబిల్ చెప్తుంది. యేసుప్రభు రాకడ వచ్చే ముందు ఇంకా ఏంటంటే భూకంపాలు, యేసయ్య రాకడ వచ్చే ముందు భూకంపాలు విపరీతమైపోతాయని బైబిల్ చెప్తుంది. అవునండి, ప్రపంచంలో ఈనాడు అన్ని ప్రాంతాల్లో భూకంపాలు జరిగినవి. భూకంపం జరగని ప్లేస్ అంటూ లేదు. మనకు తెలియదు, ప్రతిరోజు సముద్రాల్లో భూకంపం జరుగుతూనే ఉంటుంది. నష్టం జరగదు కాబట్టి మనకు తెలియదు. అన్ని ప్రాంతాల్లో భూకంపం జరగనటువంటి భూభాగం లేదు ఈనాడు భూమి మీద. భూమి గుండ్రంగా ఉంది, ఆ పక్కన ఈ పక్కన ఈ పక్కన అన్ని పక్కలు కూడా భూకంపాలు జరిగిపోయినాయి. యేసు ప్రభు రాకడొచ్చే ముందు విపరీతమైన భూకంపాలు జరుగుతూ లక్షల కోట్ల మంది చనిపోతున్నారు. ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాం, పేపర్లు అంతా అదే. అయితే విషయం ఏంటంటే యేసయ్య రాకడలో ఒక పెద్ద భూకంపం జరగబోతుంది. దానికి భూమి రెడీ అయింది. వినండి జాగ్రత్తగా. శాస్త్రవేత్తలు ఈ మధ్య భూమిని పరిశోధన చేశారు. ఎక్కడైతే భూకంపం జరిగిందో అక్కడ టెస్ట్ చేస్తే లోపల భూమంట భూకంపం జరిగిన చోట బద్దలుగా నెరులుగా ఇచ్చులుకొని అలాగే ఉందంట. భూకంపం జరిగిన ప్లేసులో పైకి భూమి కలుసుకుపోయింది, కానీ లోపల నెరులు పగిలిపోయి అలాగే ఉన్నాయంట. శాస్త్రవేత్తలు ఈ మధ్య వెళ్ళి ఎక్కడైతే భూకంపం జరిగిందో అక్కడ టెస్ట్ చేసి చూస్తే లోపల నెరులు కలుసుకోకుండా అలాగే ఉన్నాయంట. సో ఒక పెద్ద అద్దాన్ని మనం రాయి తీసుకొని కొడితే ఎలా అయితే పగిలిపోతుందో భూమి, నువ్వు కూర్చున్న భూమి అలా ఉంది అనుకుంటున్నావు. నువ్వు నేను కూర్చున్న భూమి బ్రహ్మాండంగా ఉందిలే, పంటలు పండించుకున్నాను, హ్యాపీగా తిరుగుతున్నాను అనుకుంటున్నావు, బిల్డింగ్స్ కట్టుకున్నాను అనుకుంటున్నావు. నువ్వు ఓటి కొండ మీద కట్టావు. ఇప్పుడు బిల్డింగ్స్ ఓటి కొండ మీద బ్రతుకుతున్నావు. ఈ భూమికి పట్టుపోయింది ఎప్పుడు, పాపం ఎక్కువైపోయింది, భూమి పగిలిపోతుంది, పగిలిపోవడానికి సిద్ధంగా ఉంది. నీకు తెలియట్లా ప్రియులారా. కాబట్టి రేపు యేసు ప్రభు రాకడలో పెద్ద భూకంపం జరగటం కోసం భూమి రెడీ అవుతుంది. ఎందుకంటే 4 పక్కల భూకంపం జరిగింది, ఆ నెరులన్నీ కూడా కలుసుకుంటున్నాయి, ఓటి కొండ అయిపోయింది ఇప్పుడు భూమి. సో ఆ నెరులన్నీ కలుసుకొని రేపు పెద్ద భూకంపానికి భూమి సిద్ధమైంది. ప్రకృతి సూచనలో ఇది కూడా ఒకటి. భూమి క్రీస్తు రాకడకి సిద్ధమైంది. రేపు క్రీస్తు రాకడలో భూమి పెద్ద భూకంపం వచ్చి బద్దలైపోవటానికి సిద్ధంగా ఉంది. ప్రకటన 16:18 ప్రకారం. పిల్లరా, ఈ ప్రకృతి సూచనలో ఇంకా నేను చెప్పాల్సి వస్తే ఇంకేమని అంటే యేసు ప్రభు రాకడ ఏండ్ల శ్రమల కాలం అయిపోయిన తర్వాత, మధ్యాకాశంలో 7 సంవత్సరాలు విందు అయిపోయిన తర్వాత యేసు ప్రభు వారు భూమి మీదకి దిగి ఆయన ఒక చోట అంత్యక్రీస్తుతో యుద్ధం చేస్తాడు. ఆ ప్లేస్ పేరు ఏం పేరంటే హర్మెగిద్దోను అనేటువంటి ప్లేసు. ఆ యుద్ధం పేరు హర్మెగిద్దోను యుద్ధం. అయితే పిల్లరా, హర్మెగిద్దోను యుద్ధం అనేటువంటి ఆ యుద్ధం జరిగే చోట అది ఇశ్రాయేల్ దేశానికి తూర్పున ఉన్నది. హర్మెగిద్దోను యుద్ధం అనేటువంటి ఆ యుద్ధం జరిగేటువంటి ప్లేసు, దాని పేరే హర్మెగిద్దోను అనే ప్లేసు. యేసు ప్రభు వారు ఆయన భూమి మీదకి దిగి ఆయన ఆ అంత్యక్రీస్తుతో యుద్ధం చేయబోతున్నాడు. ఆ యుద్ధంలో యేసు ప్రభు గెలుస్తాడు, వాళ్ళందరూ ఓడిపోతారు. యేసయ్య యుద్ధం చేయటం వలన, తన సమూహముతో యుద్ధం జరగటం వలన మనుషులు, గుర్రాలు, ఏనుగులు, ఇంకా చాలా ఉన్నటువంటి జంతువులు ఆ యుద్ధంలో చనిపోతాయంట. మనుషులు కూడా చాలామంది చనిపోతారంట. ఆ యుద్ధం అయిపోయిన తర్వాత యేసు ప్రభు వారు 1000 ఏళ్ల పరిపాలన స్టార్ట్ చేస్తాడు. సో ప్రకటన 19:17 ఏముందంటే ఆ యుద్ధం జరిగిన తర్వాత చాలామంది చనిపోతారు. ఆ మాంసాన్ని తినడానికి ప్రభు ఆకాశం ముందు ఎగిరేటువంటి పక్షులు పిలుస్తున్నాయంట. ఎన్ని పక్షులు వస్తే అన్ని లక్షల మంది శవాల మాంసాన్ని తింటాయండి. ఖచ్చితంగా పిలుస్తున్నాడని క్లియర్గా చెప్తుంది ప్రకటన 19:17లో. ఆకాశం ముందు ఎగిరేటువంటి పక్షులను యేసయ్య పిలుస్తున్నాడు ఆ మాంసాన్ని తినడానికి. హర్మెగిద్దోను యుద్ధం ప్లేస్లో. అది ఇశ్రాయేల్ దేశానికి తూర్పు భాగం ఉంది. ఎన్ని పక్షులు వస్తే ఆ మాంసం తింటే. ఈ మధ్య
శాస్త్రవేత్తలు గమనించింది ఏంటంటే హర్మిగిద్దోను యుద్ధం ప్లేస్లో ఒకలాంటి పక్షులు పెరుగుతున్నాయంట. ఆ పక్షుల పేర్లు బజార్డు పక్షులు, బజార్డ్. సో ఆ పక్షి, ఒక్కొక్క పక్షి కొన్ని టన్నుల మాంసాన్ని తింటదంట. ఇప్పుడు అక్కడ పెరుగుతున్నాయి హర్మిగిద్దోను యుద్ధం ప్లేస్లో ఆ పక్షులు. అంతకుముందు అవి 6 నెలలకు ఒక గుడ్డు పెట్టాయి, ఇప్పుడు 6 నెలలకి 4 గుడ్లు పెడతాయంట. అంటే వాటి ఉత్పత్తి కూడా పెరుగుతుంది. రేపు యేసుప్రభు రావాలి, 7 నెలల శ్రమలు అయిపోయిన తర్వాత భూమి మీద దిగాలి, అంత్యక్రీస్తు యుద్ధం చేయాలి. హర్మిగిద్దోను ప్లేస్లో చాలామంది చనిపోతారు, మనుషులు, గుర్రాలు ఇవన్నీ కూడా. ఆకాశం మీద ఎగిరేటువంటి పక్షుల్ని పిలుస్తున్నాడు ప్రభు ఆ మాంసం తినడానికి. ఆ పక్షులే ఎక్కువ తినగలమంట మాంసాన్ని. ఇప్పుడు ఆ పక్షుల సంఖ్య కూడా, ఉత్పత్తి కూడా హర్మిగిద్దోను అనేటువంటి ప్లేస్లో పెరిగిపోతూ ఉంది ప్రియులారా. అయితే ఇంకా ప్రకృతి సూచనలో ప్రభు రాకడ జరిగే ముందు ఇవన్నీ జరుగుతూ ఉండగా కరువులు కూడా జరుగుతాయని చెప్పాడు ప్రభు. ఆయన రాకడ వచ్చే ముందు విపరీతమైనటువంటి కరువులు, ప్రభు రాకడ వచ్చే ముందు కరువులు కూడా ఎక్కువైపోతాయని చెప్పాడు. లేవీకాండము 26వ అధ్యాయం 14 నుంచి 19 ప్రకారం మనం చూస్తే మత్తయి సువార్త 24:8లో కూడా అక్కడక్కడ కరువులు జరుగుతాయని బైబిల్ గ్రంథం క్లియర్గా తెలియజేస్తుంది. అవును ప్రియులారా, ఈనాడు అన్ని చోట్ల కరువులే. సోమాలియా దేశంలో అయితే పిల్లలను కూర వండుకొని తింటున్నారు. అక్కడ అన్ని ప్రాంతాల కరువులు. మన భారతదేశంలో తక్కువ. వర్షాకాలంలో వేసవకాలం, వేసవకాలంలో వర్షాకాలం. పంట అంతా చేతికి వచ్చిన తర్వాత అప్పుడు వర్షం పడింది, ఓదులన్నీ తడిసిపోతే తినడానికి ఆహారం లేదు ప్రియులారా. ప్రకృతి రివర్స్ అయిపోయింది. వేసవకాలంలో వర్షాకాలం వస్తుంది, వర్షాకాలంలో వేసవకాలం వస్తుంది, శీతాకాలంలో ఎండాకాలం వస్తుంది, శీతాకాలంలో వర్షాకాలం వస్తుంది. దేవుడి మాట విన్నందున ప్రకృతి కూడాను రివర్స్ అయిపోతుంది. మానవుడికి అనుకూలంగా లేదు ప్రియులారా, కరువులు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు అంతకుముందు రోజుల్లో ఎకరానికి ఎరువులు వేసి 10 బస్తాలు పండించేవాళ్ళు. చాలా బ్యూటిఫుల్గా ఉండే, ఒక మందులు కూడా వేసేవాళ్ళు కాదు. 10 బస్తాలు పండించినప్పుడు జనాభాకు సరిపోయినాయి. ఇప్పుడు జనాభా ఎక్కువయ్యారు కదా, 640 కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు ఆహారం సరిపోవట్లా. ఆహారం సరిపోవట్లేదు కాబట్టి ఫుల్గా ఎరువులు, మందులు వేసి ఎకరానికి 40 పండిస్తున్నారు. అప్పుడు 10 పండించినా సరిపోయినాయి, ఇప్పుడు 40 పండిస్తున్నా సరిపోతున్నాయి. ఇదే జనాభా అంట రేపు 2010వ సంవత్సరం నాటికి 1500 కోట్లు అవుతారంట ఈ జనాభా, ఇలా పెరుగుకుంటూ పోతే. ఆ రోజుల్లో ప్రియులరా మరి కరువు వచ్చినటువంటి రోజులు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉంటున్నాయి. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయినాయి. ఇదే జనాభా 1500 కోట్ల మంది 2010వ సంవత్సరానికి అయితే తినటానికి అంతమందికి ఆహారం పండించే సత్తా ఈ భూమికి లేదంట, అంతమందిని మోసే సత్తా కూడా ఈ భూమికి లేదట. అప్పుడు తర్వాత ఏముంటుందో చూడండి. ఇంక పరిస్థితి 40 పండిస్తున్నారు ఎకరానికి, ఇప్పుడు సరిపోతున్నాయి. అప్పుడు ఇంకా ఎక్కువైపోతున్నారు జనాభా. అప్పుడు ఇంకా ఎక్కువ పండించాలి. ఎక్కువ పండించాలంటే ఎక్కువ మందులు వేయాలి. అమెరికా వాడు ఈ మధ్య మన ఆంధ్ర రాష్ట్రం వచ్చి మనం తింటున్నటువంటి వరి గింజలను పరిశోధన చేసి టెస్ట్ చేసి చూస్తే గుండెలు అన్నాడు, ఇన్ని మందులు ఉన్నటువంటి ఈ బియ్యాన్ని వీళ్ళు ఎలా తిని బతుకుతున్నారు, వీళ్ళు తింటున్న బియ్యం కాదు మందులు అన్నాడు. అవును, ఆ మందులు వేసినటువంటి బియ్యం తినటం వలన అంతకుముందు ఎన్నడూ లేనటువంటి రకరకాల జబ్బులు వస్తున్నాయి. అవును ప్రియులారా, కరువు తాండవిస్తుంది. ఇంకెక్కువ కరువు రాబోతున్నది. ప్రపంచ ఆహార సంస్థ రిపోర్ట్ ఏంటంటే 100కి 80 మంది రోజుకి పౌష్టికాహారం తింటలేదంట. ప్రతి రాత్రి 100కి 50 మంది అర్ధాకలితో పడుకుంటున్నారంట. 100కి 30% మంది జీవితంలో ఒక్కసారి కూడా మంచి ఆహారం తినలేదంట. కరువులు ఇలా ఉన్నాయి. ప్రపంచం అంతా తాండవిస్తుంది. నువ్వు ఇంట్లో కూర్చొని హ్యాపీగా టీవీ పెట్టుకొని వ్యాపారం చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ నువ్వు, నీ పిల్లలు, భార్య హ్యాపీగా ఉన్నారు. బయటకు వచ్చి చూడు, క్రీస్తు రాకడ సూచనలు జరుగుతున్నాయి బయట. అందుగురించి ప్రభు చెప్పమని చెప్పాడు ఈ మెసేజ్. క్రీస్తు రాకడ సూచనలో ప్రకృతి సూచనలు. ఇంకా ప్రభు ఏం చెప్పాయంటే ఆయన రాకడ వచ్చే ముందు ఇంకేం జరుగుతాయి అంటే తెగుళ్ళు, అంటువ్యాధులు. ఇర్మియా గ్రంథం 14:2 ప్రకారము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 5-7 మనం చదివినట్లయితే ప్రియులారా తెగుళ్ళు, అంటువ్యాధులు ఫుల్గా వస్తున్నాయి. మొట్టమొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో అనేకులు చనిపోయారు. 20 లక్షల మంది చనిపోయారు అంటువ్యాధులు వచ్చారు మొట్టమొదటి ప్రపంచ యుద్ధంలో. చాలా దేశాల్లో తెగుళ్ళు, అంటువ్యాధులు. ఇటు చూడండి, క్షయ, మసూచి, ఇన్ఫ్లుయెంజా, క్యాన్సర్, ఎయిడ్స్, ప్లేగు, స్టైన్ ఫ్లూ కొత్తగా వచ్చింది ఈ మధ్య, రకరకాల జబ్బులు. యేసు ప్రభు రాకడొచ్చే ముందు అంటువ్యాధులు, తెగుళ్ళు ఎక్కువైపోతాయని చెప్పాడు. ఒక కొత్త రోగం వస్తే దానికి మందు కనిపెట్టే లోపు ఇంకో కొత్త రోగం రెడీగా ఉంటుంది. పిల్లరా, మానవ జాతి మాట వింటలేదు. మానవులు చెడిపోయారు, పాడైపోయారు, పతనమైపోయారు.
అంటువ్యాధులు ఎక్కువైపోతాయి. దేవుడు మాట వినకపోతే గాలిలో నుంచి దేవుడి నాడు తీసుకొస్తున్నాడు జబ్బుల్ని. మూతికి గుడ్డలు కట్టుకొని బతకాల్సిన పరిస్థితి వచ్చిందండి. బాగా జీవించరా అని దేవుడు మానవుని చేస్తే తను సొంతగా మూతి గుడ్డలు కట్టుకొని రకరకాల డ్రెస్సులు వేసుకొని చచ్చిపోకుండా బతికే కొన్ని లక్షణాలు నేర్చుకొని తన బాడీని తను కీప్ చేసుకుంటూ ట్రై చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మానవుడికి. బికాస్ నువ్వు చేస్తున్న తప్పు, మానవుడు చేస్తున్న తప్పును బట్టి అంటువ్యాధులు తెగుళ్ళు ఎక్కువైపోయి ప్రపంచం ఇప్పుడు తాండవిస్తుంది. ఉదాహరణకి ఎయిడ్స్ వ్యాధి వచ్చింది, ఇప్పుడు అనేకుల్లో ఉన్నది. ప్రియులారా, ఈ ఎయిడ్స్ వ్యాధి ఒక మనిషి ఆఫ్రికాలో చింపాంజీతో పాపం చేశాడు. ఆడ మనిషిని మగ మనిషిని దేవుడు జత చేసి సంతోషంగా జీవించమని ఈ మానవుడు చెప్తే ఈ దరిద్రుడు వెళ్ళి కోతితో చింపాంజీతో పాపం చేస్తే అక్కడ పుట్టింది ఇత్తనం. పుట్టి అమెరికా, ఆఫ్రికా, ఇండియా దేశాల మీద పడుకుంటూ వచ్చి మన ఆంధ్ర రాష్ట్రము అనేక ప్రాంతాలకు వచ్చేసింది. ప్రపంచంలో ఫస్ట్ ప్లేసు, ఎక్కువ మంది ఎయిడ్స్ ఉన్న వాళ్ళ ప్లేసు ఆఫ్రికా, 2 ఇండియా. ఇండియాలో ఎక్కువ మంది ఉన్న ప్లేసు ఫస్ట్ ప్లేసు ఆంధ్రాలో ఫస్ట్ ప్లేసు గుంటూరు. సందుకి గొంతుకి మన ఇంటి పక్కనే ఉన్నాడు ఇప్పుడు ఈనాడు ఎయిడ్స్ వాడు బోడు మంది. ఏం చెప్పమంటారు? ఎన్ని యేసు ప్రభు రాకడ సూచనలే. ఆయన వచ్చే ముందు తెగుళ్ళు అంటువ్యాధులు ఫుల్. ప్రభు రాకడికి సిద్ధపడమని తమ్ముడు చెల్లెమ్మ నీకు మనం చేస్తున్నాను. యేసు ప్రభు రాకడ వచ్చే ముందు ఇంకేం జరుగుతాయి అంటే ఆకాశం ముందు శక్తులు కలించబడతాయి అంట. 2 పేతురు 3:10 ప్రకారము ఆకాశములు మహాధ్వనితో లయమైపోవును. ప్రకటన 6:14 ప్రకారము ఆకాశ మండలం చుట్టబడి గ్రంథం వలె తొలగిపోవునని చెప్తుంది. అవును ప్రియులారా, ఈనాడు ఆకాశం ముందు శక్తులు మన అమెరికా వాళ్ళు ఇతర దేశాల వాళ్ళు ఆకాశంలోకి ర్యాకెట్లు పంపించడం వలన అక్కడ కొన్ని నక్షత్రాలు కదిలిపోయినాయి, కొన్ని శక్తులు కదిలిపోయి కొన్ని ఉల్కలు కూడా కింద పడుతున్నాయి అంట. 11/7/1979 రాత్రి 9:32 స్కై ఎలా పడిద్దని చెప్తే అది వెళ్ళి ఆస్ట్రేలియా దేశం పక్కన ఉన్నటువంటి సముద్రంలో పడింది. 23/4/2001 ప్రకారం తేదీ ప్రకారం 10:30 మీర్ అనేటువంటి మరొక నిప్పులు విరజిమ్మేటువంటిది నేల కూలి నిలవబడింది. 143 టన్నులు బరువు చేసేటువంటి సోలార్ ఫ్యాక్షన్ యాంటినాలు భూకక్షలో తిరుగుతున్నాయంట. ఆకాశంలో ఇప్పుడు దుమ్ముంది. ఆకాశంలో నుంచి ఉలకలు ఈ నక్షత్రాలు కొన్ని రావటం వలన మనోళ్ళు పైకి ర్యాకెట్లు పంపించడం వలన అక్కడ కొంత కదలికి వచ్చింది, కొన్ని ఊడిపోయినాయి, అక్కడ గుద్దుకొని బూడిది ఆకాశంలో తిరుగుతుందంట. ఎంత బూడిది తిరుగుతుందంటే ఆకాశంలో ఇప్పుడు 143 టన్నుల బరువు చేసేటువంటి సోలార్ ప్యానళ్ల యాంటినాలు భూకక్షలు అక్కడ తిరుగుతూ ఉన్నాయి. ప్రియులారా, ఇంకా చెప్పాలంటే 1500 ముక్కలుగా విడిపోయాయి 200 కిలోమీటర్ల పరిధిలో తిరుగుతున్నాయంట. అక్కడ శాస్త్రవేత్తల అంచనా ప్రకారము 50 టన్నుల చెత్త ఆకాశంలో తిరుగుతూ ఉందంట. ఇంకేం చెప్పమంటారు? యేసుప్రభు రాకడొచ్చే ముందు ఆకాశం మహాధ్వనితో లయమైపోతుంది, కొన్ని శక్తులు కదిలించబడతాయి. ఇప్పుడు ఆల్రెడీ కదిలించబడినాయి. మన వాళ్ళు ఈ శాటిలైట్ ద్వారా అనేక ఉపగ్రహాలు పంపించి రకరకాల గ్రహాలు పంపించి మిషన్స్ పంపించడం వలన అక్కడ దేవుడు ఇప్పుడు దాకా బాగుంది, అక్కడ ఇక్కడ చెడిపోయింది భూమి మీద. చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, గెలాక్సీ పాలపంతో బాగుంటే ఆడకెళ్ళి చెడగొడుతున్నారు. ఇప్పుడు ఈ మానవుడు బుద్ధి ఏంటంటే ఇప్పుడు చెడగొడతామే, పక్కన చెడగొడటమే, ప్రకృతిని చెడగొడటమే, అన్ని చెడగొడతామే. రేపు దేవుడు నిన్ను చెడగొడతాడు, గుర్తుపెట్టుకో. ఒకరోజు రాబోతున్నది, నీకు తీర్పు జరగబోతున్నది. యేసుప్రభు రాకడొచ్చే ముందు సూచనలు చెప్తున్నా. ఇంకా ప్రియులారా, యేసుప్రభు రాకడొచ్చే ముందు నక్షత్రాలు రాలుతాయని చెప్తుంది. అవునండి, ఈనాడు ప్రకటన 6:13 ప్రకారము పెద్ద గాలి చేత ఊగిస్తున్నాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశం నుండి నక్షత్రములు ఈ భూమి మీదకి రాళ్ళని చెప్తుంది. ఈనాడు పత్రిక 5/8/2001 ప్రకటన చేసింది. ఆకాశం నుంచి నక్షత్రము రాలుతాయని. ప్యారిస్లో 23/5/2002 భూగోళం సమీపంలో ఒక చిన్న నక్షత్రం కొన్ని లక్షల ఏళ్లకు క్రమేణా క్షీణిస్తూ ఒకసారిగా ప్రకాశవంతమైన శబ్దముతో పేలుతుందని, సూపర్ నోవా ఫలితంగా వాళ్ళు భూమి మీదకి అది రాబోతుందని అప్పుడే ప్రకటించారు. బ్రిటిష్ వాళ్ళు, అమెరికా వాళ్ళు కొన్ని నక్షత్రాలు రాలబోతున్నాయి భూమి మీదకని వాళ్ళ పరిశోధనలను బట్టి కన్ఫర్మ్ చేశారు. అవును పిల్లరా, యేసుప్రభు రాకడొచ్చే ముందు ఆకాశంలో శక్తులు కలిగించడం మాత్రమే కాకుండా ఈ భూమి మీదకి నక్షత్రాలు కూడా రాలుతాయని బైబిల్ చెప్తుంది. ఆల్రెడీ కొన్ని రెడీగా ఉన్నాయి ఆకాశంలో. అమెరికా వాళ్ళు, బ్రిటన్ వాళ్ళు చెప్పిన మాటలు మనం కొన్ని గమనించాలి. వాళ్ళు టెస్ట్ చేశారంటే అది కరెక్టే, టెస్ట్ చేశారు, కన్ఫర్మ్ చేస్తున్నారు. యేసుప్రభు రాకడొచ్చే ముందు ఇంకేం జరుగుతాయి అంటే
నీటి సరస్సులు మొత్తం కాలుష్యం అయిపోతాయి. అవును ప్రియులారా, ఈనాడు అన్ని సరస్సులు మొత్తం పాడైపోయినాయి, దుర్గంధం పట్టింది. తాగటానికి మంచినీళ్ళు దేవుడిస్తే ఆ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ మంచినీళ్ళు తాగినా కూడా హ్యాపీగా తాగేవాళ్ళం. ఈనాడు నీళ్లు కొనుక్కొని తాగాల్సి వస్తుంది. ఫిల్టరేషన్లు ఇవన్నీ ఫిల్టర్ చేసి తాగాల్సిన పరిస్థితి వచ్చిందండి. కొలనులు సరస్సులన్నీ కూడా కలుషితం అయిపోతాయని బైబిల్ చెప్తుంది. ఇంకా ప్రియులారా, ఈ మరి ప్రకృతి సూచనలో నగరాలన్నీ కూడా పెద్ద పెద్ద నగరాలన్నీ కూడా పొగసూరుకుపోతున్నాయి. ఎందుకంటే ఫ్యాక్టరీలు ఎక్కువైపోయినాయి. యేసు ప్రభు రాకడొచ్చే ముందు పెద్ద పొగ లేసి యుగయుగములో పొగ ఉంటుందంట. 18వ అధ్యాయం 17 వచనం ప్రకారం ప్రకటన గ్రంథంలో ఈ విషయాలు తెలియజేస్తున్నాయి. ప్రకటన 14:11 కూడా చెప్పాడు, ఆకాశములో పొగలేర్పడిని. దేవుడు సూర్యుడి నుంచి సూర్యరశ్మిని భూమి మీదకి తీసుకొచ్చినప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. మానవుడు బతుకుతాడు, చెట్లు కూడా చక్కగా ఉంటాయి. కానీ అక్కడి నుంచి సూర్యరశ్మి డైరెక్ట్గా పడితే మనిషి చచ్చిపోతాడు, చెట్లు చచ్చిపోతాయి. అందుకొరకు ఒక పొర పెట్టాడు మధ్యలో, దాని పేరు ఓజోన్ పొర. ఎక్కడైతే ఫ్యాక్టరీలు పెరిగిపోయి పొగ పైకి వెళ్ళిపోతుందో ఆ పట్టణాల మీద ఆ చిల్లు పడిపోయిందంట ఓజోన్ పొర. డైరెక్ట్గా సూర్యరశ్మి పడటం వల్ల జబ్బులు ఎక్కువైపోయినాయి, చెట్లు కూడా పెరగట్లా, చాలా రకరకాల పక్షులు కూడా పాడైపోయినాయి. పిల్లరా, యేసు ప్రభు రాకడొచ్చే ముందు పొగ సూరుకుపోతాయి. ఇదిగో ఇక్కడ నేను లిస్ట్ చెప్పాలంటే చాలా ఉన్నాయి. కొన్ని కోట్ల మంది వాటి వల్ల దెబ్బతింటారంట. ఆకాశం పొగసూరుకుపోతుంది. శాస్త్రవేత్తలు కూడా కన్ఫామ్ చేస్తున్నారు. యేసు ప్రభు రాకడొచ్చే ముందు ఇంకేం జరుగుతాయంటే పక్షుల జాతి, ప్రకృతి కూడా అంతమైపోతుంది. పాత రోజుల్లో ప్రియులారా ఎన్ని పక్షులు ఉన్నాయండి, ఇప్పుడు ఏం కనపడతలేదండి. ఆ పక్షుల పేర్లు జలచరాలు, ఆ పక్షుల పేర్లు చెప్తే ఆశ్చర్యపోతారు మీరు. నేలనెమలి, పెనుగూడ, ఒకదారి, పావురాయి, శివుడు, పలువరింక, పిచ్చుకలు, వడ్రంగి పిట్టలు, పరిగె, కపిరి, చూడండి, మచ్చలు పులులు, తెల్ల పులులు, బెంగాల్ టైగర్లు, సింహాలు, శివంగులు, అడవిదనులు, లేళ్ళు, తోడేళ్ళు, నక్కలు, కస్తూరి పిట్టలు. ఈ పేర్లు ఎప్పుడన్నా విన్నా మనం? ఒకప్పుడు ఉన్నాయి, ఈనాడు ఇవి అంతరించిపోయినాయి. యేసు ప్రభు రాకడొచ్చే ముందు పక్షి జాతి, జంతు జాతి కూడా అంతరించిపోతుంది. ఎక్కడ పులి దొరికితే, సింహం దొరికితే దాన్ని భద్రం చేసి మ్యూజియంలో పెట్టుకుంటున్నారు ఇప్పుడు తీసుకెళ్ళి. యేసు ప్రభు రాకడొచ్చే ముందు జంతువుల జాతి, పక్షి జాతి కూడా అంతరించిపోతుంది. నా మాటలు ముగిస్తున్నాను పిల్లరా. నెక్స్ట్ మెసేజ్లో దీన్ని కంటిన్యూ చేస్తాను, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు రాకడొచ్చే ముందు ఈ సూచనలన్నీ జరుగుతున్నాయి. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, మీరు రాకడొచ్చే ముందు ప్రభువా ఇన్ని సూచనలు జరుగుతున్నాయి నాయన. అవును, మీరు చెప్పినవన్నీ కళ్ళారా చూస్తున్నాం మేము. మీరు రాకడ సమీపంగా ఉంది కాబట్టి మేము సిద్ధపడటానికి సహాయం చేయండి. ఈ వాక్యం విన్న వారందరినీ సిద్ధపరచండి. రెండవ మరి నెక్స్ట్ మెసేజ్లో మేము దీన్ని కంటిన్యూషన్ వినటానికి సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మా ప్రియ సోదరులందరికీ ఆయన రాకడ పర్యంతము సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. చివరి గడియ ఇదే,